యా దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. యా అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి మొన్న ఈడీ ఎదుట నేడు సిబిఐ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనూహ్య పరిణామం అంటూ ఒకటి చూస్తా ఉన్నాం కదా, ఒకసారి దాని గురించి కూడా చదువుదాం. యా ఢిల్లీ మద్యం కేసులో శుక్రవారం ఊహకందని తీరులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఇదే కేసులో గతంలో ఈడీ ఆఫీసర్ల దగ్గర అప్రూవర్ గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి తాజాగా సిబిఐ దగ్గర కూడా అప్రూవర్ గా మారన్నట్టు తెలిపారు. దీన్ని రౌజ్ అవెన్యూ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సిబిఐ ఆఫీసర్లు స్పెషల్ జడ్జి సమక్షంలో వెల్లడించారు. దీంతో సిఆర్పిసిలోని సెక్షన్ 164 స్టేట్మెంట్ ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. లిక్కర్ కేసు దర్యాప్తు కీలకమైన దశలో ఉన్నదని, ముడుపులు అందుకున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు సౌత్ గ్రూప్ తరఫున నిధులు సమకూర్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. వీరిపై ఈడీతో పాటు సిబిఐ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్న సమయంలో సౌత్ గ్రూప్ లో సభ్యుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం రానున్న రోజుల్లో దర్యాప్తు ఏ దిశలో సాగుతుందనే ఆసక్తి నెలకొన్నది. తెలంగాణ జాగృతి సంస్థకు 80 లక్షలు ఇచ్చినట్టు వాస్తవంగా చెప్పాలంటే. సో బెదిరించి ప్రేమతో కాదు. సో ఈడీ ఎదుట ఆల్రెడీ ఒప్పుకునే, ఇప్పుడు సిబిఐ ఒప్పుకొని ఇది రేపు జడ్జి ముందు కూడా అప్రూవర్ కాబోతున్నట శరత్ చంద్రారెడ్డి. సో ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానమైనటువంటి అంశం అని చెప్పొచ్చు వాస్తవంగా. ఇదొకటి కాకుండా ఈయన అరెస్ట్ అయ్యి ఈయన జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత అరెస్ట్ కు ముందు ఇంటికి పిలిపించుకొని బెదిరించి నువ్వు ఎట్లా అప్రూవర్ గా అవుతావురా, నువ్వు ఎట్లా అప్రూవర్ గా మారుతావు అని చెప్పేసి ఈయన బెదిరించింది. ఆ స్టేట్మెంట్ నిన్న కోర్టులో చెప్పిండి ఈయన సిబిఐ ముందు. అది బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అవుతుంది ఇప్పుడు. ఇదే కాకుండా దీనికి తోడు చాలా మందికి తెలుసో లేదో తెలియదు కానీ నిన్న కూడా పంజాబ్ కి సంబంధించిన లేదా ఢిల్లీకి సంబంధించినటువంటి మరొక ఆప్ మంత్రి ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది నిన్న, ఇదే సేమ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా. ఈ లెక్కన అంటే మనం మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇంకా అరెస్ట్ల పరం అయిపోలేదు, ఇంకా చాలా బలంగా ఉన్నాయి.